ప్రభు పేరిట ప్రియ క్రైస్తవులారా, హైందవ సోదరులారా, మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విశ్రాంతి దినమందు మీ అందరికీ కూడా మీ అందరూ ఇలా లైవ్ కార్యక్రమం చూడడానికి దేవుడు మీకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, అదేవిధంగా నాకు ఇటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకమైన వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఈరోజు విశ్రాంతి దినమందు మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, దేవుని పిల్లలారా, మన వాక్య భాగంలోకి వెళ్ళే ముందు వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని వాక్యం ఎంత తీపికరమో, ఇటువంటి బాధల నుండైనా ఈ యొక్క వాక్యం చదివితే ఎటువంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది. అది ఎలా తొలగిపోతుందంటే, భారం అంతా కూడా మనలో ఉన్న భారం అంతా కూడా ఆటోమేటిక్గా దిగిపోతుంది. దేవుని యొక్క ఆదరణకరమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనము ముఖ్యంగా దేవుని చిత్తం అంటే ఏమిటి, అసలు దేవుని చిత్తాలు ఏమిటి అనే విషయానికి మనము వెళ్దాం. దేవుని యొక్క చిత్తం ప్రకారం మనం ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి దేవుని యొక్క చిత్తం ప్రకారమే మనము జీవిస్తున్నాం. దేవుని యొక్క చిత్తం ప్రకారమే మనము ఆహారం కానీ ఏదైనా ఇతర ఏ పనులైనా కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతున్నాయి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్య భాగాల్లోకి వెళ్దాం. దేవుని చిత్తం అంటే ఏమిటి, దేవుడి చిత్తాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, దేవుడి చిత్తం ఎలా నెరవేరుస్తాడు అనే విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని పిల్లలారా, దేవుడు నీ జీవితంలో దేవుని చిత్తాన్ని, అది ఏదైనా కూడా సరే, నువ్వు ఏ సమస్య నుండైనా బయటపడ్డావంటే అది నీ దేవుని చిత్తమే. నువ్వు బలపడ్డావా, అది దేవుని చిత్తమే. నువ్వు రోధిస్తున్నావా, నీ రోదన నుండి విడిపించినట్లయితే అది దేవుని చిత్తం. నేను సంతోషంగా, నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉందా, అది దేవుని చిత్తం వల్లనే ఉంది. ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆదరిస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని నీ కుటుంబానికి తోడుగా ఉండి నీ జీవితాన్ని సజావుగా ఈ లోకంలో కొనసాగిస్తున్న ముందుకు నెడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని చిత్తములు ఎన్ని రకాలు, అవి ఏవి, ఎలా దేవుడు వాటిని నెరవేరుస్తారు అనే విషయాన్ని మనకి వెళ్ళినట్లయితే, మొట్టమొదటిగా ఆనందించుట దేవుని చిత్తం. ఇక్కడ ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రభువులు ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి అనేది దేవుని చిత్తం. మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 5 వరకు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 5 వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడేమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించాలి. నేను మరలా చెప్తున్నాను, ప్రభువునందు సంతోషించాలి అని దేవుడి గ్రంథంలో, పత్రిక గ్రంథంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. ప్రభువునందు మనం ఆనందించాలి. ప్రభువునందు మనం ఎప్పుడైతే ఆనందిస్తామో, ప్రభువులో మనం ఎప్పుడైతే మన జీవితాన్ని కొనసాగిస్తామో, ప్రభువులో మనం ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తామో, మనం నిత్యం సంతోషంగా ఉంటాం, నిత్యం ఆనందిస్తూ ఉంటాం. ఆ ఆనందం ఎవరిలో ఆనందించాలంట? ప్రభువులో నువ్వు ఆనందించాలని దేవుడు చెప్తున్నాడు మనతో. ప్రియమైన దేవుడి పిల్లల గ్రహించాలి. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువులో నీ ఆనందాన్ని పొందుకో, నువ్వు ఆనందించు అని దేవుడి చిత్తం తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుని ఆనందాలు అంటే ఈ లోకమైన ఆనందాలు దేవుడు చెప్పడం లేదు, ఈ లోక సంబంధమైన ఆనందాల గురించి దేవుడు చెప్పడం లేదు. దేవుని ఆనందం గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి, ఈ లోకంలో చాలా సంతోషాలు ఉన్నాయి, ఈ లోకంలో చాలా లాభాలు ఉన్నాయి. ఈ లాభాలు, సంతోషాలు, ఆనందాలు దేనికి పనికిరావు. అవన్నీ కూడా ఈ లోకంలో మనం ఎప్పుడు దాకైతే ఉంటామో అంతవరకు, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఆ లాభాలు కానీ, ఆ సంతోషాలు కానీ, ఆ ఆనందాలు కానీ మనకి ఈ లోకంలో మిగిలిపోతుంటాయి. కానీ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆ సంతోషాలు, ఆనందాలు అనేవి, మనకు కోరికలు అనేవి, అలాంటి సంతోషాలు, ఆనందాలు అనేవి ఎటువంటి లోక సంబంధమైన ఎటువంటి ఆనందమైన కూడా
పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దోహదపడవు. ఈ లోక ఆనందాలు చాలా ఉండొచ్చు. త్రాగుబోతుకు త్రాగితే ఆనందం, పేకాట జూదం ఆడేవారికి పేకాట ఆడేవారికి పేకాట ఆడితే ఆనందం, వ్యభిచారం చేసేవాడికి ప్రతిరోజు వ్యభిచారం చేయడం ఆనందం, సిగరెట్లు తాగేవాడికి సిగరెట్లు తాగడం ఆనందం. ఇక చాలా చాలా రకాలైనటువంటి ఆనందాలు ఈ లోకంలో ఉన్నాయి. ఈ లోక సంబంధమైన ఆనందాలు బహుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటి ఎందుకు కాదు దేవుడు ఆనందించమంటుంది. ప్రభువునందు ఆనందించాలని దేవుడు చెప్తున్నాడు. ప్రభువునందు ఆనందించాలి మనం, ప్రభువుతో ఆనందించాలి మనం. ప్రభు మనకు అనుగ్రహించిన ఆనందాన్ని మనము ఆనందించాలి. ఈ లోక సంబంధమైన ఆనందాలు ఆనందించడం కాదు. నువ్వు త్రాగుబోతు జీవితంలో ఉంటే నీ త్రాగుబోతు జీవితాన్ని మార్చుకొని దేవుళ్ళు ఆనందించు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వు వ్యభిచార జీవితంలో ఉన్నప్పుడు నీ వ్యభిచార జీవితాన్ని వదిలేసి సమరయ స్త్రీ అలాగైతే తన పాప జీవితాన్ని పక్కన పెట్టేసి దేవుని యొక్క పాదాల చెంత చేరి దేవుని పాదాలు కడిగి ముద్దు పెట్టుకొని దేవుని ఎలాగైతే అంగీకరించిందో అటువంటి విధంగా నువ్వు అంగీకరించు. మంచి సమరయుడలాగా ఉండు. అంతేగాని ఈ లోక సంబంధమైన ఆనందాలు మనకి ఎటువంటి లాభాలు తీసుకురావు. ఒకవేళ తీసుకొచ్చాయేమో అవి ఎక్కువ కాలం కూడా నీ దగ్గర ఉండవు. హల్లెలూయా. ఎక్కువ కాలం ఉండాలి, నువ్వు నిత్యం ఆనందిస్తూ ఉండాలి ఈ లోకంలోనంటే యేసుక్రీస్తు వారి ద్వారానే ఆనందం మనకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లేకపోతే మనకి యేసుక్రీస్తు వారు మన జీవితంలో లేకపోతే ఎటువంటి ఆనందం ఉండదు, ఎటువంటి సంతోషం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోక సంబంధమైన ఆనందాలు సంతోషాలు మనము అనుభవించకూడదు. వారిని వదిలేసేసేయాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి, దేవుళ్ళలోకి మార్చుకోవాలి. నీ త్రాగుబోతు జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ జూదం జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టాలి, అబద్ధపు మాటలు పలికేటటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి, కచ్చలు కుట్రలటువంటి జీవితాలను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలో సత్యంగా నీతి నిజాయితీగా దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుస్తావో ఆ రోజు నీకు బహుగా ఆనందాన్ని కలుగజేస్తాడు. నిత్య ఆనందాన్ని దేవుడు నీ కలుగజేస్తాడు. పరలోక రాజ్యంలో అంట ఏడుపులు దుఃఖాలు ఉండవంట, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుందంట. ఆకలి దప్పులు ఉండవంట, ఎల్లప్పుడూ వాళ్ళకి ఆకలి దప్పులు ఉండకుండా ఏమీ లేకుండా ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారంట ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి రాజ్యంలో. కాబట్టి ఆ రాజ్యం కొరకు మనం అందరూ కూడా ఇటు విధంగా మనం దేవుని యొక్క వాక్యం వింటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. అయితే ఇక్కడ ఎలా ఆనందించాలి అని మీరు అడగొచ్చు. అన్న ఎలా ఆనందించాలి, లేదా తమ్ముడు ఎలా ఆనందించాలి అంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎలా ఆనందించాలంటే ఇక్కడ దుష్టుల ఆలోచన చెప్పిన నడవకూడదు. మనం దుష్టుల ఆలోచన చెప్పిన ఎప్పుడైతే నడుస్తామో మనకు ఆనందం రాదు. దుష్టుల ఆలోచన చెప్పిన ఎప్పుడు మనల్ని నాశనం చేయాలి. దుష్టుల ఆలోచన ఎలా ఉండిద్దంటే ఒకరిని ఎప్పుడు మనం చెరపాలి, ఎదుగుతున్న వాడిని ఎలా మనం త్రొక్కాలి, ఈ నెట్ట మనము పాడు చేయాలి, ఏ విధంగా ఇన్ని పాడు చేయాలి, ఇది కుటుంబం బాగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి నుండి త్రొక్కివేయాలంటే ఎలా త్రొక్కివేయాలి అనేటువంటి కుళ్ళు లాంటి ఒక స్వభావాన్ని కలిగినటువంటి వారు దుష్టులు. వీరి ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, నిత్యం పాపం చేసేవాడి యొక్క మార్గాన్ని మనం ఎంచుకోకూడదు. వాడి సహవాసం మనకి తగదు, వాడి సహవాసం మనకి పనికిరాదు. వాడు నిత్య పాపిగా ఉంటాడు. ఏ పాపం చేద్దామా, ఏ అమ్మాయిని గెలుగుదామా, ఏ అమ్మాయిని మనం పాడు చేద్దామా, లేకపోతే ఏ యొక్క వృద్ధిని మనం చంపి పాడు చేసి వారి దగ్గర మనం డబ్బులు లాక్కొని మన సొంత కోరికలను తీర్చుకుందామా, లేకపోతే ఈ లోక ఆనందమైన కోరికలను తీర్చుకోవడానికి దేవుడు వారితో పాటు నడవమా కానీ దేవుడు చెప్తున్నాడు. మరి ఎలా సంతోషించాలి అని అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. యెహోవా సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా యెహోవా సన్నిధిలో మనం ఉంటే మనకు ఆనందం అనేది వస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి, దేవుని యొక్క మందిరంలో మనం నివసించాలి, దేవుని యొక్క చేతి నీడలో దేవుని రెక్కల క్రింద మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, దేవునితో పాటు మనం ఎప్పుడైతే పెనవేసుకొని బ్రతుకుతామో అప్పుడు మనకు ఆనందం అని నిజమైన ఆనందం అనేది కలుగుతుంది. దివారాత్రములు
ధర్మశాస్త్రమునందు, ఎవరి ధర్మశాస్త్రము? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. మనకు ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు కదా, 10 ఆజ్ఞలు. వాటిని పాటించాలి మనం. వాటిని ఎప్పుడైతే మనం పాటిస్తామో మనకి ఎటువంటి కష్ట నష్టాలు సమస్యలు అనేవి రావండి. ఎటువంటి కష్ట నష్టాలు సమస్యలు అనేవి రావు. వాటిని ఎప్పుడైతే మనం పాటించకుండా ఉంటామో అప్పుడే నీ యొక్క జీవితానికి పతనం అనేది మొదలవుతుంది. హల్లెలూయా. నీ జీవితం పతనం కాకుండా ఉండాలంటే ఆ ధర్మశాస్త్రంలో మోసేకు అనుగ్రహించిన 10 ఆజ్ఞలను మనం నిత్యం పాటిస్తూ ఉండాలి. అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, మనం ధన్యులుగా ఉండాలి అని చాలా మంది అనుకుంటాం. దేవుని యొక్క మార్గంలో మనం బాగా మెలగాలి, దేవునికి మనం నిత్యం ప్రార్థన చేయాలి, దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అనే విషయం మనం చూసుకున్నట్లయితే, మనం ధన్యులుగా ఉండాలి అంటే క్రీస్తునందు ఆనందించాలి. ఆనందించడం వల్ల ఏమొస్తుంది అని అంటారేమో. మనం క్రీస్తునందు ఆనందించాలి. ఎలా మనం ధన్యులుగా ఉండాలి అని అంటే, మనం మంచివారిగా, దేవుని యొక్క దృష్టిలో మనం మంచివారిగా ఉండాలంటే, 10 మంది సమాజానికి నువ్వు నచ్చకపోవచ్చు, నువ్వు మంచితనంగా ఉండడం, కానీ మనసులో మంచి కోరేవాడు దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని వెళ్ళలేడు. మనుషులు మనల్ని పొగుడుతుంటారు, ఒక్కసారిగా కిందకి త్రోసివేయబడేలా చేస్తారు. హల్లెలూయా. మనుషుల యొక్క పొగడతలు మనకు అవసరం లేదు. దేవుడు మనల్ని పొగిడేలా చూసుకోవాలి. మనుషుల పొగడతలు దేవునికి ఇష్టం కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆనందించడం వల్ల ఏమొస్తుంది అని అన్నప్పుడు, ఆనందించడం వల్ల ఏమొస్తుంది అని అంటే కూడా ఒక మాట, నెహెమ్యా గ్రంథం 1:10 ఒక మాట ఉంది. మొదటిగా నేనేం చెప్పాను? దేవుని చిత్తం ఏంటి అని అంటే ఆనందించాలి. మొదటిది ఆనందించాలి అని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఆనందించడం వల్ల ఏమొస్తుంది అని అన్నప్పుడు నెహెమ్యా గ్రంథము ఇక్కడ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం 1వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంది, చదివి వినిపిస్తాను. మీరు కూడా బైబిల్లో ఉన్నవారు చదవాలి. చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు ఈరే. ఇక్కడ ఏమని మనం చెప్పుకున్నాం? ఆనందించడం వల్ల ఏమొస్తుంది అని మనం చెప్పుకున్నాం. నెహెమ్యా గ్రంథంలో చెప్పాం కదా, 1:10 అధ్యాయంలో ఉంది కదా. ఇక్కడ 9 నుండి చదువుకుందాం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును గూర్చి నా నామమును ఉంచుటకును నేను ఏర్పరచుకున్న స్థలమునకును మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా అని అంటున్నా. ఇక్కడ ఏమనంటే ఆనందించడం వల్ల ఏమొస్తుంది అని, దేవుడి ఆనందం పొందడం వల్ల ఏమొస్తుందంటే మనకి ఏమొస్తుందంట, దేవుడి ఆజ్ఞలను అనుసరిస్తేనే దేవుని ఆనందం వస్తుంది అని నేను చెప్పాను కదా. ఆ మాట ప్రకారం ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును కూర్చిన నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించేదనని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడికి? దేవుని యొక్క రాజ్యాన్ని మనల్ని తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఎలా? దేవుని యొక్క ఆనందం మనము అనుసరించినప్పుడు, దేవుని యొక్క ఆనందాన్ని మనము అనుభవించినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. రెండో విధంగా మనం చూసుకున్నట్లయితే, రెండవది ఏది అని అంటే విసుగగా ప్రార్థన చేయాలి. అది ఏ పనైనా సరే విసుగగా ప్రార్థన చేయాలి. రెండోది, మొదటి దేవుని యొక్క దేవుని ద్వారా ఆనందించాలి. రెండోది విసుగగా ప్రార్థన చేయాలి. అది ఏ పనైనా సరే, నువ్వు చిన్న పని చేయాలని పూనుకున్నా కూడా, నువ్వు పెద్ద పని చేయాలన్నా, ఏ పని అయినా సరే, నీ వ్యవసాయంలోనైనా, నీ బిజినెస్లోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ కుటుంబంలోనైనా, ఏదైనా నీ జీవితంలో ఒక కార్యం జరిగిందంటే దాని విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నువ్వు ఒక పని పెట్టుకున్నావంటే దాని ముగింపులోను ప్రార్థన చేయాలి, దాని ప్రారంభంలో ప్రార్థన చేయాలి. అంటే ఇటువంటి దానికి నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా ప్రార్థన చేసి నువ్వు దాన్ని కొనసాగించినప్పుడు దాన్ని నూరంతలుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ పనైనా అది చిన్నదైనా పెద్దదైనా ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. పశ్చాత్తాపం లేకుండా ప్రార్థన చేస్తే దేనికి పనికి రాదు.
నిజంగా ప్రార్థన చేయకపోతే దేనికి పనికిరాదు. ఏదో 10 మంది చూస్తున్నారు కదా, 10 మంది చూస్తున్నారు కాబట్టి 10 మంది కోసం నేను ప్రార్థన చేయాలి, 10 మంది ముందు నేను ప్రార్థన చేస్తే వాళ్ళు నన్ను పొగుడుతారు. మరి పొగడతల కొరకు మనం ప్రార్థన చేయకూడదు. మన కొరకు మనం ప్రార్థన చేయాలి, మన బాగు కొరకు మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి, మన జీవిత శైలి కొరకు మనం ప్రార్థన చేయాలి. 10 మంది మెప్పు కోసం మనం ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి, నిజంగా ప్రార్థన చేయాలి, దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఎలా ఉంటాం? మనం ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే తప్పకుండా దాన్ని అనుసరిస్తామో, దాన్ని పాటిస్తామో, అప్పుడు మనకు దేవునికి దగ్గరగా ఉంటాం. నువ్వు ఎప్పుడైతే దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలి. మొదటిగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి, రెండవదిగా దేవుడు నిజంగా ప్రార్థన చేయాలి, మూడవదిగా దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు నీ మొరను ఆలకిస్తాడు, నీ సమస్యను తొలగిస్తాడు. హల్లెలూయా. నీ సమస్య తొలగించబడాలంటే దేవుని యొక్క ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయడం ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తమే. అది దేవుని చిత్తం. రెండవ చిత్తం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడం. అది ఎలా చేయాలని మీకు చెప్పాను. పశ్చాత్తాపంతో చేయాలి, నిజంగా చేయాలి, అదే విధంగా దేవునికి దగ్గరగా ఉండి చేయాలి. అది ఏ విషయంలోనైనా, నీ బిజినెస్ అయినా, ఏ విషయంలోనైనా, ఎనీవే దేని విషయంలో అయినా కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మొర దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట, ప్రతి విధమైన దానికి ప్రార్థన చేయాలని ఇక్కడ ఏమంటున్నాడంటే విసుగక ప్రార్థన చేయాలని మీకు చెప్పాను. రెండోది, విసుగక ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం లేఖన భాగంలో చూసుకున్నట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను, వినండి. మీరు కూడా మీ బైబిల్లో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, వారు ఇసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలే ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ ఉపమానం అనేది 2వ వచనం నుండి కిందకు ఉండేది. ఆ ఉపమానం మనకు అవసరం లేదు. ఇసుగక నిత్యం ప్రార్థన చేయాలి. ఇక్కడ చిరాకుతో ప్రార్థన చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఏదో ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల మనం ప్రార్థన చేయకూడదు, లేదా బయట వారు చూస్తున్నారు కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయకూడదు. దైవ సేవకుల ముందు దైవ సేవకుడికి నేను మంచివాడిని అని అనిపించుకోవడానికి నువ్వు ప్రార్థన చేయకూడదు. 10 మంది మధ్య నువ్వు ఏదో గొప్ప అనిపించుకోవడానికి నువ్వు ప్రార్థన చేయకూడదు. ఎలా చేయాలి? ఇసుగక దేవునికి ప్రార్థన చేయాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయదు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే ఇసుగక ప్రార్థన చేయాలి, బలవంతంగా ప్రార్థన చేయకూడదు. నువ్వు 2-3 నిమిషాలు ప్రార్థన చేసినా కూడా అది మనసులో నుండి వచ్చిన మొరై ఉండాలి. అప్పుడే మనసులో నుండి వచ్చిన మొర దేవుడు ఆలకిస్తాడు. నువ్వు విసుక్కుంటా దేవుణ్ణి హేళన చేసుకుంటా నువ్వు ప్రార్థన చేశావా, నీకు ఎటువంటి లాభం కూడా లేదు. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడి దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేస్తావో నువ్వు కార్యాన్ని చూస్తావు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి విధమైన దానికి ప్రార్థన చేయాలి. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయం 18వ అధ్యాయం వచనంలో ఒక మాట ఉంది. ఏమని? ప్రతి విధమైన దానికి ప్రార్థన చేయాలి అనే విషయం మనం లేఖన భాగంలో చూసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చదువుతాను, వినండి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను జ్ఞాపకమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి అని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమునందు దేవుని ఎరిగి ఉండి, ప్రతి సమయమునందు దేవునికి దగ్గరగా ఉండి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉండి, ఇవన్నీ అనుసరిస్తే ఎలా ఉంటాము? దేవుని ఆత్మలో ఉంటాం. నేను మీకు వీడియోలో చెప్పాను, డిబేట్ వీడియోలో చెప్పాను, దేవుణ్ణి మనం కలుసుకున్నప్పుడు ఏకాత్మై ఉంటారని చెప్పాను. ఆ విధంగా మనం దేవుణ్ణి కలిసినప్పుడు, ఏకాత్మై ఉన్నప్పుడు ప్రతి విధమైన దాంట్లో అది ఏదైనా, నీ కష్టంలో ప్రార్థన చేయి. నువ్వు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, నీకు సంతోషం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అది దేవుని యొక్క చిత్తం. అది సంతోషం వచ్చినప్పుడు ప్రభు నాకు సంతోషం కలుగజేసావు, ఇది నీ వల్లనే అని ప్రార్థన చేయాలి. అదే కానీ ఏదైనా బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నాకెందుకు వచ్చాయి, దేవుడు నాకు ఈ సమస్య వచ్చింది తొలగించు, ఈ సమస్య నుండి నన్ను విడిపించు, సాతాను బారి నుండి నన్ను తొలగించు అని ప్రార్థన ఎంత బాగా చేస్తావు నువ్వు.
ఆ బాగా చేసిన ప్రార్థన నీకు సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుడికి ప్రార్థన చేస్తే నీకు సమస్యలు అనేవి రాకుండా చేస్తాడు. హల్లెలూయా. నీకు సమస్య రాకుండా ఉండాలి అని అంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి విధమైన దానికి ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. పౌలు మనకు తెలియజేస్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ప్రతి విధమైన దానికి మనం ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన దానికి మనం ప్రార్థన చేసినప్పుడు దానికి మనకు దేవుడు మొర ఆలకిస్తాడు. అది ఏదైనా కూడా సమస్య ఎందుకు ప్రార్థన చేయాలి, అది చిన్న సమస్య పెద్ద సమస్య, లేకపోతే చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా, లేదా నువ్వు ఇల్లు కడుతున్నావా, నీ ఇంటి విషయమై ప్రార్థన చేయి. సజావుగా నీ ఇంటిని అంతని కూడా సురక్షితంగా కట్టేంత వరకు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు జాబ్ విషయంలో ప్రార్థన చేస్తున్నావా, నువ్వు జాబ్ విషయంలో ప్రార్థన చేసినప్పుడు నిజంగా నువ్వు ప్రార్థన చేయి. అది చిన్న జాబ్ అయినా పర్లేదు, పెద్ద జాబ్ అయినా పర్లేదు. లేకపోతే నీ సొంతంగా బిజినెస్ పెడుతున్నావా, దాని విషయంలో నువ్వు ప్రార్థన చేయి. అది నీ సొంతంగా పెడుతున్న బిజినెస్ కాబట్టి దేవుని యొక్క హస్తం నీ బిజినెస్ లో ఉంటే నువ్వు ఆర్థికంగా బలపడడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ఆర్థికంగా బలపడాలంటే దేవుని హస్తం నీ యొక్క బిజినెస్ లో ఉండాలి. నువ్వు ఆర్థికంగా బలపడాలంటే దేవుని యొక్క హస్తం నీ ఉద్యోగంలో ఉండాలి. నువ్వు ఒక విధి విధానాలుగా నువ్వు ఈ లోకంలో బాగా బ్రతకాలి అంటే దేవుని యొక్క హస్తం నీ జీవితంలో ఉండాలి. నీ జీవితం ఎటువంటి సమస్య రాకుండా ఉండాలంటే దేవుని యొక్క హస్తం నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఎటువంటి సమస్య కూడా రాదు. అది ఎలా ఆ సమస్యలు ఎందుకు రాకుండా ఉండాలి అని అంటే, ఆ సమస్య ఎలా రాకుండా చేసుకోవాలి అని అంటే, ఇక్కడ నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడే నీ యొక్క జీవితానికి సమస్య అనేది రాకుండా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక విషయం తెలియజేసుకుందాం. మనకు సమస్యల నుండి విడుదల కలగడానికి మత్తయి సువార్త 7:7 ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను. ప్రార్థన కదా మనం రెండవది చెప్పింది, నిత్య విసుగక ప్రార్థన చేయాలని చెప్పాం. ఇక్కడ మత్తయి సువార్త 7:7 ఒక మాటను చదివి వినిపిస్తాను, చూడండి. 7:7 ఏమంటున్నాడు, ప్రార్థనే ఇది కూడా ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? సమస్యల నుండి మనము విడిపించబడడానికి ఇది ప్రార్థన. మనకి కష్టాల నుండి విడిపించబడడానికి ప్రార్థన. మనకు ప్రతిఫలాన్ని అనుభవించడానికి ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అని అంటే, మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడునని స్వయంగా దేవుడు చెప్పినటువంటి మాట ఇది. అడగాలి, ప్రార్థన చేయాలి. మనం ఏదైనా కూడా సరే, నేను చెప్పాను మీకు ముందుగానే, ఏ విషయమైనా సరే, చిన్నదా పెద్దదా అనేది, స్వల్పమైనదా పెద్దదా అనేది ఏది దేవునికి ఆ భేదాలు అనేవి ఉండవు. అది ఏ విధమైనటువంటిది అయినా కూడా సరే, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న విధంగా మనం ప్రతిదీ కూడా దేవుణ్ణి అడగాలి. తట్టుడి తీయబడును, దేవుణ్ణి మనం ఆస్వాదించాలి. దేవుణ్ణి మనము మన గృహంలో ఆహ్వానించాలి. మన హృదయం అనే ఆలయంలో దేవుణ్ణి ఉంచాలి. అంతేగాని కొంతమంది దేవుణ్ణి ఉంచాల్సిన స్థలాన్ని పక్కన పెట్టి ఇంకొకరిని తెచ్చిపెట్టుకోవడం అలాంటివి చాలా విషయాల్లో, అది ప్రేమ విషయం కావచ్చు, స్నేహం విషయం కావచ్చు, తల్లిదండ్రుల విషయం కావచ్చు, గురువు విషయం కావచ్చు, లేకపోతే ఏ విషయమైనా సరే, దేవుడి స్థానాన్ని దేవుడికి అంకితం చేయకుండా ఇతరుల స్థానాలు మన హృదయాల్లో ఉంచుతున్నాం. దేవుడికి హృదయం అనే తలుపుల వద్ద దేవుడు నిలబడి ఉంటాడు. ఎందుకు? మన హృదయం అనే ఆలయంలోకి రావడానికి. కానీ మనం దేవునికి అటువంటి అవకాశం ఇవ్వడం లేదు. ఇతరులందరికీ ఇస్తున్నాం కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుడికి అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, అడగాలి. మనం ఖచ్చితంగా మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం అడగకుండా మౌనంగా ఉంటే మనకి ఎటువంటి లాభం కూడా లేదు. మనం ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడిని అడిగితేనే మనకు సమస్య తీరుతుంది. కాబట్టి ఇక్కడ అడగాలి. అడిగిన వెంటనే దేవుడు నీకు ఉత్తరం ఇస్తారు. దేవుడు ఏమంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదనని దేవుడు గ్రంథంలో లేఖనంలో తెలియజేశాడు. మనం ఎప్పుడైతే మొరపెడతాం మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. మనం చాలా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ట్విట్టర్ అనేది మేడ్ ఇన్ మ్యాన్, అంటే మానవుని చేత తయారు చేయబడింది. వాట్సాప్ మానవుని చేత తయారు చేయబడింది. ఫేస్బుక్ మానవుని చేత తయారు చేయబడింది. యూట్యూబ్ మానవుని చేత తయారు చేయబడింది. గూగుల్ మానవుని చేత తయారు చేయబడింది. ఇవన్నీ కూడా మనకు వెంటనే ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, ఏదైనా మనం పరిశోధించినప్పుడు వెంటనే మనకు ఆ మ్యాటర్ని, ఆ యొక్క విధిని, మనకు ఏది కావాలంటే ఆ మ్యాటర్ అంతా కూడా మనకు అది చూపిస్తుంది. కొద్దిగా స్లోగా వచ్చేమో ఆ విషయాలు. సోషల్ మీడియా యాప్స్ ప్రకారం మనం అడిగిన ముట్టే రాకపోవచ్చు.
కానీ దేవుడి విషయంలో అలా కాదు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వెంటనే నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. దానికి నీకు డేటా అవసరం లేదు, మొబైల్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. మన మొర దేవునికి అవసరం, మనం మొర పెట్టడం అవసరం, మనం దేవునికి నిజంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం అవసరం. అప్పుడు నువ్వు పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఇమ్మీడియట్గా నీకు ఆ ప్రత్యుత్తరం అనేది నీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి వీటన్నిటి మానవుడు తయారు చేసిన వాటన్నిటికంటే వేగవంతమైనటువంటి ప్రత్యుత్తరం ఏమన్నా ఉన్నదని అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యుత్తరం మాత్రమే. మొదటిగా ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. రెండవదిగా ఇసుకగా ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ విధమైన దానిలోనైనా నువ్వు సంతోషంగా ఉన్నావా దేవునికి స్తుతించు, నువ్వు ధనవంతుడిగా ఉన్నావా దేవునికి స్తుతించు. నీకు గర్భఫలం లేకుండా 10-20 సంవత్సరాల దాకా నీకు గర్భఫలం లేకుండా నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టి దేవునికి మందిరానికి నువ్వు కొనసాగి దేవునికి మాటలు ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించినప్పుడు నీకు గర్భఫలం అందిందా, దాని నిమిత్తం నువ్వు దేవునికి మొరపెట్టు. అదేవిధంగా నీకు ఒక జాబ్ చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి జాబ్ అయినా ఏ విధమైన జాబ్ అయినా నీకు ఒక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం పట్ల దేవుని స్తుతించు. లేదంటే నువ్వు బిజినెస్ పెట్టావా, నీ బిజినెస్లో మంచి డీల్స్ నీకు వచ్చాయా, నీ బిజినెస్ పరంగా మంచి బంధువులు స్నేహితులు నీకు దగ్గర అయ్యారా, దేవునికి మొరపెట్టు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు ఉద్యోగం వచ్చినాక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు సంతోషంగా ఉన్నా నీకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు బిజినెస్ బాగా కొనసాగుతున్నా, ఆర్థికంగా నువ్వు బలపడ్డా, ధనవంతునిగా నువ్వు తీర్చిదిద్దబడ్డా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా వ్యవసాయం విషయంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు కూడా నీ పంట పండనప్పుడు నువ్వు దేవునికి ఎప్పుడైతే మొరపెట్టావో, దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరించి దేవుని మార్గంలో నడిచినప్పుడు నువ్వు పంట పొలాలు వేసినప్పుడు నీ పంట పొలాలు మంచిగా నీకు ఫలితం ఇచ్చాయా, దాన్ని బట్టి దేవుని స్తుతించని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుళ్ళు నీకు ఎటువంటి అవకాశాలు ఇచ్చినా వాటిని బట్టి నువ్వు దేవుని స్తుతించు అని దేవుడు చెప్తున్నాడు. అది ఏ విధమైన చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైన చిన్న సమస్య నుండి విడుదల కలిగిన, పెద్ద సమస్య నుండి విడుదల కలిగిన, చిన్న ఫలితమైన పెద్ద ఫలితమైన ఎటువంటి ఫలితమైనా కూడా సరే దేవుని నువ్వు స్తుతించాలి. దేవుని నువ్వు స్తుతించినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దానికంటే అధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో ఏబు గారి విషయంలో చాలా వరకు ఏబు గారు మనకు ఆదర్శప్రాయంగా ఉంటాడు. అతనికి ఇచ్చినవన్నీ కూడా పోగొట్టుకున్న తర్వాత ఎలా పోగొట్టుకున్నాడు, సాతాను అతను పరీక్షిస్తున్నాడు. అప్పుడు ఉన్నదంతా కూడా పోయిన తర్వాత దేవుని దూషించలే, దేవుడే ఇచ్చిన దేవుడే తీసుకునేను, దేవుడికే మహిమ కలుగునుగాక అని యోబు గ్రంథంలో మనకు యోబు గారు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించాలి. మనకు మంచి జరిగినప్పుడు దేవుని స్తుతించి, చెడు జరిగినప్పుడు దేవుని దూషించడం కాదు. ఇక్కడ మంచి జరిగినా జరగపోయినా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. నిత్యం దేవుని నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో దేవుడు నీ జీవితాన్ని నూరంతలుగా ఫలింపజేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒక మాట, అన్న నాకేం చేయడం లేదు, దేవుడు నాకేం అనుగ్రహించడం లేదు, దేవుడు నాకు ఏం మేలు చేయడం లేదు, నాకు ఏం మేలు చేయనప్పుడు దేవునికి నేను ఎందుకు నేను మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుడికి నేను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అవసరం లేదు కదా, నాకేం ఇవ్వలేదు కదా, మంచి ఈవులు నాకు దయచేయలేదు కదా, ఎందుకు చేయాలి అన్నప్పుడు ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుడు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఇవ్వలేదేమో, కానీ నీలో ఉన్న ప్రాణం కూడా దేవుడిదని మర్చిపోకు. హల్లెలూయా. దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడు నీ ప్రాణాన్ని తీసుకోలేదు. దేవుడు ప్రాణం ఎందుకు ఇచ్చాడంటే ఈ లోకంలో నువ్వు బ్రతికి జీవించి ఫలంలో కానీ వ్యవసాయంలో కానీ ఏ విధమైన దాంట్లోనూ కానీ బ్రతికి జీవించి ఆర్థికంగా నువ్వు బలపడి దేవునికి మార్గాన్ని ఎడవకుండా దాన్ని అనుసరించు అని దేవుడు మనకు జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకేమి ఇవ్వడం లేదనుకోకూడదు, ఇచ్చటాన్ని ఇస్తాడు. దేవుని యొక్క సంకల్పం అనేది ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి వేచి ఉండినప్పుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని మనం కంట చూస్తాం. మన జీవం ఇచ్చింది యేసుక్రీస్తు వారు కాబట్టి జీవానికి ప్రతికూలంగా ప్రతిఫలంగా మనం ఏమి ఇవ్వాలి అని అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకొకటి చూసుకుందాం. పరిశుద్ధులుగా మారాలి. 4వది పరిశుద్ధులుగా మారాలి అని అంటే, పరిశుద్ధులుగా మారడం ఎలా అని అంటే, ఒకటో దశలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3 నుండి 4 వరకు చదువుకుందాం.
మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషము ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని అంటున్నాడు. ఎక్కడేమంటున్నాడు? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తము. అదే విధంగా మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, దేవుణ్ణి తెలుసుకొనినటువంటి అన్యజనుల వలె కామాభిలాష ఎందు చెడుతనమునందు చెడు ఆలోచనలనందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమున ఎట్లు కాపాడుకొని వలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఘటము అని అనగా మన శరీర భాగము అని అర్థం. ఘటము మన శరీరాన్ని ఎలా కాపాడుకోవడము, దేవుణ్ణి ఘనపరచడం, దాంట్లో ఘనత ఏంది అంటే మనము ఒక విషయంలో మనము ఎదిగినప్పుడు దాని ఎందు, అదేవిధంగా పరిశుద్ధత ఎందు కూడా మనము దేవుణ్ణి ఏం చేయాలి? పరిశుద్ధులుగా మారాలి. ఎలా ఉంటే పరిశుద్ధులుగా మారినట్టు? ఎలా? జాగ్రత్త జోలికి వెళ్ళకూడదు. మనము మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో మనం కాపాడుకున్నప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటాము. అదేవిధంగా కామాభిలాషము ఎందు కాక, కామం అనే ఆలోచనలు కానీ జారత్వం అనే ఆలోచనలు కానీ మన జీవితంలో లేనప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటాము. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు? దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె ఉండమాగని దేవుడు చెప్తున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అన్యజనుల వల్ల నువ్వు ఉండవాకని దేవుడు చెప్తున్నాడు. అన్యజనులు అంటే ఇక్కడ హిందువులనే కాదని అర్థం. అన్యజనులు అంటే ఇక్కడ హిందువులని కాదు అర్థం. అన్యజనులు అని అంటే దేవుణ్ణి ఎరుగినటువంటి వారిని అన్యజనులు అని అంటారు ఇక్కడ. కాబట్టి ఇటు విషయంలో ఇవన్నీ కూడా మనం పాటించాలి. జాగ్రత్తలోకి మనం వెళ్ళకూడదు. అదేవిధంగా మనము కామాభిలాషము ఎందుకు ఉండకూడదు. కామం అనే ఆలోచనలు, చెడు నడతలు, చెడు మార్గంలో నడిచేటువంటి నడతలు, ఎటువంటివి ఏవైనా కూడా చెడ్డతనానికి సంబంధించిన ఏవైనా కూడా మనము నడవకుండా దేవుని యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం పరిశుద్ధులుగా నియమించబడతాము. హల్లెలూయా. అదేవిధంగా పరిశుద్ధులుగా ఎలా మారుతారు అని అంటే యోహాను సువార్తలో, పత్రిక కాదు, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తా. పరిశుద్ధులుగా ఎలా మారుతారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు 15వ అధ్యాయము 2వ వచనం 3 వరకు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పరికరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇక్కడ ఏమంట? మనం ఫలించేటటువంటి మొక్కల్లా ఉండాలి. దేవుని యొక్క మార్గంలో సత్యాన్ని అనుసరించేటువంటి బిడ్డలుగా ఉండాలి. సత్యాన్ని మనము గ్రహించినటువంటి పిల్లలుగా ఉండాలి. దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుని నీతిని మనము అనుభవించాలి, మనము ఆహ్వానించాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నువ్వు ఫలించడం మొదలు పెడతావో నీకు ఆ ఫలించిన దానిని బట్టి నీ మరీ ఎక్కువగా చేసేలాగా దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు. మరి ఎక్కువగా ఫలించడానికి దేవుడు మన విషయంలో దేవుడికి తోడు ఉంటుంది. ఫలింపని తీగ తీసి పారవేయబడును అని అంటున్నాడు. దేవుని యొక్క జీవితంలో మనం పెనవేసి ఉండకపోతే మనల్ని తీసి పారవేస్తాడు. దేవుని యొక్క జీవితంలో మనము దేవునితో కలిసి ఉండకపోతే తీసి పారవేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుడితో కూడా కలిసి ఉంటామో, దేవుడితో కలిసి మనం ఎప్పుడైతే నడుస్తామో, దేవుడి బోధనలు మనం ఎప్పుడైతే వింటామో, దేవుని యొక్క నీతి రాజ్యాన్ని మనం ఎప్పుడైతే ఎదుగుతామో మనం ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ దేవుని రక్తం వలన పరిశుద్ధాత్మ మనకు వస్తుందని దేవుడు చెప్పాడు. ఎలా అని అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. చదువుకుందా, త్వరగా ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనంటే దేవుని రక్తం వలన పరిశుద్ధాత్మ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ మనలను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్తున్నాడు. ఇక్కడ ఎలా వచ్చింది పవిత్రత? తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఎవరి రక్తం? యేసుక్రీస్తు వారి రక్తం. ఇక్కడ
యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మనకు పవిత్రత వచ్చింది. యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మనకి పరిశుద్ధాత్మ వచ్చింది. యేసుక్రీస్తు వారి రక్తంతో మనం ఎప్పుడైతే కడగబడతామో మనం పరిశుద్ధులుగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం, నీతిని అనుసరించినటువంటి విశ్వాసులుగా ఉంటాం. నీతిగా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో దేవుని యొక్క కుడి పార్శ్వంలో నువ్వు కూర్చోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని యొక్క రక్తంతో కడగబడాలి. దేవుని యొక్క నీతి నిజాయితీని మనం అనుసరించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం మనం దాన్ని నిత్యం అనుసరిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇంకొక చూసుకుందాం. 5వది 4 విషయాలు మీకు తెలియజేశాను. ఐదవది ఏంటి అని అంటే మేలు చేయుట. ఇవన్నీ కూడా కొద్దిగా ఉంటే త్వరగా ముగిస్తాం. మేలు చేయుట 5వది. ఇక్కడ ఇతరులకు మేలు చేయడం అనేది చాలా వరకు మంచి పని అని నేను చెప్తాను. ఇతరులకు మేలు చేయాలి అంటే ఇతరులు అంటే మన ఇంటి పక్కన వాళ్ళకి, మన ఇంటి వెనక వాళ్ళకి, ఇంటి ముందు వాళ్ళకి కాదండి. లేని వారికి మేలు చేయాలి. లేని వారికి మనం ఎప్పుడైతే మేలు చేస్తామో, లేని వారికి మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో అటువంటి సహాయము దేవుడు చూస్తాడు. ఇక్కడ మనం దేవుని గ్రంథంలో ఉంటాం. నేను మీ దప్పికొనినప్పుడు మీరు నాకు దాహం ఇవ్వలేదు, ఆకలి కొనినప్పుడు నాకు ఆహారం పెట్టలేదు, నా మీద వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వలేదు, ఆ యొక్క నేను సమస్యలలో బాధలో ఉన్నప్పుడు నా బాధ తీర్చడానికి మీరు రాలేదు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నన్ను చూడడానికి మీరు రాలేదని దేవుడు చెప్పినప్పుడు వారు అంటున్నారు, మీరు ఎప్పుడు మమ్మల్ని ఆహారం అడిగారు, మీరు ఎప్పుడు నాకు మమ్మల్ని దాహం అడిగారు, మీరు ఎప్పుడు దిగంబరులుగా ఉన్నారు, మీరు ఎప్పుడు వస్త్రహీనులుగా ఉన్నారు అని యేసుక్రీస్తు వారిని వారు అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ బీదలకు పెట్టాలి. బీదలకు ఎప్పుడైతే నువ్వు పెడతావో వారి బీదల దాహంతో ఉన్నారా, అడుక్కునేవారు దాహంతో ఉన్నారా, వారికి దాహం తీర్చావా, అది నాకు దాహం తీర్చినట్టే లెక్క అని దేవుడు చెప్తున్నాడు. అడుక్కున్న వారికి కానీ, బీదలకు కానీ, అనాథలకు కానీ ఆహారం పెట్టావా, అది నాకు పెట్టినట్టు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడికి పెట్టడం కాదు, దేవుడికి నైవేద్యాలు అర్పించడం కాదు ఇక్కడ దేవుడు చెప్పేది. మనం ఎప్పుడైతే అనాథలుగా ఉన్న వారికి, విడవబడిన వారికి, అదేవిధంగా బీదలకు, పేదలకు, ఇటువంటి ఆర్థికంగా దిగజారిపోయినటువంటి వారికి మనం ఎప్పుడైతే సహాయాలు మనం చేస్తున్నామో, వారికి ఆహారం ఎప్పుడైతే మనం అందిస్తున్నామో అది దేవునికి పెడుతున్నామని మనం గుర్తెరగాలి. హల్లెలూయా. దేవుడికే పెడుతున్నావు, వారికి పెట్టినట్టు కాదు. నువ్వు ఎప్పుడైతే బేదలను నువ్వు ఆదరిస్తావో దేవుడిని నీ ఇంటిలోకి ఆహ్వానించినట్లు లెక్క. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు ప్రతి వారికి నువ్వు మేలు చేయి. ఒకవేళ నీకు మేలు చేయడం చేత కదా, నాశనం చేయకుండా ఉండు. నీకు మేలు చేసేటువంటి ఆలోచన నీకు లేనప్పుడు నువ్వు నీ జీవితంతో బ్రతుకు, దేవుళ్ళు మెలుగు. కానీ ఒకరిని నాశనం చేయడానికి నువ్వు ముందుకు రాకూడదు. హల్లెలూయా. నీ చేతనైతే మేలు చేయగాని నాశనం కోరకూడదు. నీ చేతనైతే మేలు చేయి, లేకపోతే చేయమావు. కానీ నాశనం అనేది కోరుకోవు. నేటి కాలంలో చాలా మంది కూడా ఒకరు ఎదుగుతున్నారంటే ఓర్వలేని సమాజంలో మనం ఉన్నాం. ఈ సమాజంలో ఒకడు బ్రతుకుతున్నాడు, బాగా ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు అనగదొక్కాలి, ఎప్పుడెప్పుడు నేల మట్టం చేయాలి, ఎప్పుడెప్పుడు వాడిని నాశనం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మనుషులు చాలా వరకు ఉన్నారు. కాబట్టి నువ్వు ఏమంటున్నాడు దేవుడు, నీ శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. నీ శత్రువులకు మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు. నీ యొక్క భోజనపు బల్ల చుట్టూ నీ శత్రువులను తీసుకుని వచ్చి భోజన పంక్తిని వారికి ఏర్పాటు చేయి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుడి లేఖనంలో. కాబట్టి మనం ఎవరికి కూడా కీడు చేయకూడదు, మేలు చేయాలి. మేలు చేయడం వల్ల దేవుడు మనకి ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. అదేవిధంగా 6వది చూసుకున్నప్పుడు దేవుని చిత్తమును తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం 5 చిత్తాలు తెలుసుకున్నాం. అవన్నీ తెలుసుకోవడం కూడా ఒక చిత్తమే దేవుడి విషయంలో. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎలా నువ్వు కుటుంబ భారాన్ని మోయాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ స్టీఫెన్ పాల్ గారు వాక్యంలో చెప్పారు. అతను మన చిత్తం ఏమైనది, దేవుడు మన ఎడల ఉంచబడిన చిత్తం ఎలా ఉంది. మనం తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి, కన్నందుకు వారిని చక్కగా చూసుకోవాలి, వారిని పోషణలన్నీ కూడా మనం జరిగించాలి. వృద్ధులుగా ఉన్నప్పుడు వారికి మనం సహకారిగా మనం ఉండాలి. వారు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని లేవనెత్తి వారిని ఆరోగ్య విషయంలో కానీ, ఎటువంటి విషయంలో కానీ వారికి ఆర్థికంగా కానీ, ఆరోగ్య విషయంలో కానీ మనకు వారిని ఆదరిస్తూ ఉండాలి. అదేవిధంగా సంఘ భారాన్ని మోయాలి. సంఘంలో నీ సంఘం పడిపోయిందా, సంఘానికి ఎవరు రావడం లేదా, రానప్పుడు నువ్వు నీతికి నిజాయితీగా దేవుని సేవ చేసినా కూడా నీ సంఘానికి ఎవరు రావడం లేదా, నువ్వు సంఘ భారం నీ మీద వేసుకోవాలి. ఈ సంఘానికి రాండి, దేవుని మాటలు వినండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని రాజ్యానికి వెళ్దాం, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపడి ఉండాలని సంఘ భారాన్ని మన మీద వేసుకోవాలి. అదేవిధంగా యవ్వన భారం అనేది స్టీఫెన్ పాల్ గారు చెప్పారు మనకు.
యవ్వన భారంలో మనం ఏ విధంగా ఉండాలి? మనల్ని మనము పరీక్షించుకుంటా ఉండాలి. దేవుడి విషయంలో మనల్ని మనము పరీక్షించుకుంటా ఉండి మనలో తప్పు ఉందా ఒప్పు ఉందా అనేటువంటి పరీక్ష మనం చేసుకుంటూ తప్పు లేకుండా ఎప్పుడైతే మనం ఒప్పుగా జీవిస్తూ దేవుని యొక్క మార్గంలో నడుస్తామో మన భారాన్ని మనము అనుభవిస్తూ సంఘ భారాన్ని తల్లిదండ్రుల భారాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో వాటిని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో దేవుడు కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొకటి ఏడవది ఏంటి అని అంటే లాస్ట్ది ఏడవది ఏంటి అని అంటే దేవుని చిత్తము చేయడానికి ప్రేరేపించాలి. ఇక్కడ చాలా మంది కూడా ఒక విషయాన్ని బిజినెస్ విషయం కానీ వ్యాపార విషయంలో ఏ విషయంలోనైనా కూడా వారు ఒక పనిని సాగించాలి, నేను చేయాలి అన్నప్పుడు మనం వారిని ఎంకరేజ్ చేయాలి వారిని. చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, చెయ్యి, లేకపోతే నేను మీకు సహాయం చేస్తాను, ఆర్థికంగా నీకు ఏమన్నా కావాలా నేను నీకు సహాయం చేస్తాను. లేదు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావా, నీకు బలంలో శక్తిహీనంగా ఉన్నావా, నేను నీకు తోడుగా నీ పనులన్నిటి కూడా నేను చేస్తాను అని ఎంకరేజ్మెంట్ చేయాలి. నువ్వు ప్రేరేపించాలి. దేవుడి యొక్క మందిరంలో సంఘ విశ్వాసులను ప్రేరేపించాలి. నువ్వు దేవుని నమ్ము, దేవుడి యొక్క బాటలు నడువు, దేవునికి ప్రార్థన చేయి, నీ మొరాలకిస్తాడు. దేవుడికి ప్రార్థన చేయకపోతే మొరాలకించాడు. నువ్వు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ప్రేరేపణ నువ్వు సంఘంలో ఇచ్చినప్పుడు విశ్వాసులు మారడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నీ స్నేహితులు బిజినెస్ లో బలపడడానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు ప్రేరేపించడం వల్ల, తోడు ఉన్నా నేను ఉన్నానని నిబ్బరం కలిగించడం వల్ల వారు బలపడతారు. అదేవిధంగా దేవుడు ఉన్నాడు, ఏం కాదు, ముందు అడిగేయి. నేను బిజినెస్ లో కూడా, వ్యాపారంలో, ఎటువంటి దానిలో కూడా, వ్యవసాయంలో కూడా నువ్వు ముందడుగు వేయి. దేవుడు నీకు తోడు ఉంటాడు. దేవుడితో పాటు మేమందరం కూడా తోడు ఉంటాం. నువ్వు ఎప్పుడైతే ప్రేరేపిస్తావో ఆ ప్రేరేపణ ద్వారా వారు ఆర్థికంగా బలపడమే కాకుండా దేవుని యొక్క మార్గంలో కూడా, దేవుని యొక్క సత్యంలో కూడా, దేవుని యొక్క జీవితంలో, దేవుడు మనకిచ్చిన జీవితంలో కూడా బలపడడానికి నీ ప్రేరేపణ అనేది అంతగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సేవకుల పట్ల దేవుని చిత్తం ఏంటి అని చివరికి మాటగా మనం తెలియజేసుకుందాం. దేవుని చిత్తం సేవకుల పట్ల ఎలా ఉంది అని అంటే రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రికలో 12:1-2 నుండి 1-2 వరకు, 12:1-2 వరకు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించి కొనుడని దేవుని ఆశ్చర్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు ఆశ్చర్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది అని అంటున్నాడు. పరిశుద్ధమును దేవునికి పరిశుద్ధత ఉండాలి. ముందు సేవకులకి పరిశుద్ధత ఉండాలి. అదేవిధంగా దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఉండాలి. త్యాగమైనటువంటి సేవ చేయాలి అనేది దేవుని చిత్తం. సేవకుల పట్ల దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుని చిత్తం అది. దేవునికి అనుకూలంగా ఉండడమే దేవుని చిత్తం. అదేవిధంగా పరిశుద్ధతగా ఉండడమే దేవుని చిత్తం. అదేవిధంగా మీ శరీరములను ఆయనకు అర్పించుకొనుడి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నానని పౌలు చెప్తున్నాడు. మన శరీరాన్ని దేవునికి అప్పగించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పాపం జోలికి వెళ్ళకూడదు, సజీవ యాగముగా త్యాగపూరితమైన సేవ చేయాలి. ఇటువంటిదే దేవుని చిత్తము సేవకుల పట్ల అని పౌలు గారు మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పటి వరకు మనం చాలా చూసుకున్నాం. మొదటిగా ఆనందించాలి, దేవుడి విషయంలో మనం ఆనందించాలి. అటు తర్వాత ఏం చేయాలి అంట ఇక్కడ, అటు తర్వాత విసుగగా ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. 4వదిగా పరిశుద్ధులుగా మారాలి. 5వదిగా మేలు చేయాలి. 6వదిగా దేవుని చిత్తమును తెలుసుకోవాలి. 7వదిగా దేవుని చిత్తము చేయడానికి ప్రేరేపించాలి. 8వదిగా సేవకుల పట్ల దేవుని చిత్తము అనేవి చాలా వరకు మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఇవన్నీ కూడా పాటించినప్పుడు మనం దేవుని చిత్తం నెరవేర్చి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి మనము అనుకూలంగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు అనేవి చాలా మన జీవితంలో ఉంటాయని మీ అందరికీ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ, ఇటువంటి వాక్యం విన్న మీరందరూ కూడా దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఇటువంటి వాక్య సువార్త వర్తమానాన్ని మీ అందరికీ
మీ అందరి ముందు ముగిస్తూ ఉన్నాను.